మీరు ఒక ప్రాజెక్ట్ కి ఫ్రీలాన్సర్ ఆర్ ఏజెన్సీని హైర్ చేసుకోవాలనుకుంటున్నారా? డిఫరెన్స్ ఏంటో చెప్తా, ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రీలాన్సర్ అంటే సింగిల్ పర్సన్ ప్రాజెక్ట్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తారు. అదే ఏజెన్సీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ హ్యాండిల్ చేస్తుంది. ఫ్రీలాన్సర్ సింగిల్ పర్సన్ అవడం వల్ల కాస్ట్ కొంచెం తగ్గుతుంది, వేరే ఏజెన్సీలో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫ్రీలాన్సర్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అన్నింటినీ ఒకరే హ్యాండిల్ చేస్తారు. సో ప్రాజెక్ట్ క్వాలిటీ అనుకున్నంత రేంజ్ లో ఉండకపోవచ్చు. అదే ఏజెన్సీలో డిజైన్ కి ఒక డెడికేటెడ్ పర్సన్, డెవలప్మెంట్ కి ఇంకొకరు, ఇలా ఒక్కో స్ట్రీమ్ కి ఒక్కొక్క ఎక్స్పర్టీస్ ఉంటారు. ఫ్రీలాన్సర్ ఎక్కువగా స్మాల్ ప్రాజెక్ట్స్ కి సూటబుల్. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్ కి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఏజెన్సీస్ ఆర్ ఫర్ బిగ్గర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ స్కేలబిలిటీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్ డెలివరీ అయిన తర్వాత మోస్ట్లీ అవైలబుల్ ఉండరు. మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ కోసం మనం ఇంకో ఫ్రీలాన్సర్ ని హైర్ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఏజెన్సీస్ తో అయితే సపోర్ట్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫైనల్ గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, మీ ప్రాజెక్ట్ చాలా చిన్నది, సపోర్ట్ పెద్దగా అక్కర్లేదంటే గో విత్ ఫ్రీలాన్సర్. అలా కాదు, నా ప్రాజెక్ట్ లో ఫ్రీక్వెంట్ గా చేంజెస్ ఉంటాయి, మంచి సపోర్ట్ కావాలి, క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే గో విత్ అన్ ఏజెన్సీ. మీరు ఎవరితో వర్క్ చేసినా సరే స్కోప్ ఆఫ్ వర్క్ ని క్లియర్ గా రాసుకొని సైన్ అప్ చేసుకోండి.